రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన బాచుపల్లి బాలుడి యాక్సిడెంట్ ఘటన అది చూసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయ విదారకంగా అసలు హృదయాన్ని కలిచివేసే ఘటనగా ఉంటుంది. ఎందుకంటే తల్లి వెంట స్కూల్కి వెళ్తున్న ఆ అమాయకపు పసి బాలుడు టిప్పర్ కింద పడిపోయాడు. అందరి కళ్ళ ముందే అతని తల నుజ్జునుజ్జైపోయింది. అతను ప్రాణాలు విడిచాడు. తల్లి వెంట స్కూల్కి వెళ్తూ ఆ టిప్పర్ కింద అతను అలా అకస్మాత్తుగా పడిపోవడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చూసి జీర్ణించుకోలేని పరిస్థితి. కొందరైతే ఆ అయినటువంటి ఆ పిల్లవాడి తల చూసి కనీసం దగ్గరికి వచ్చి చూసి కూడా భయపడ్డారు. అంటే ఎంత ఘోరంగా ఆ అమాయకపు పసి బాలుడి మరణం సంభవించిందో మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూస్తూనే ఉన్నాం. వెనక నుంచి ఢీ కొట్టిందట, లారీ టైర్ల కింద పడిపోయాడు అభిమాన్షు. ఇతని పేరు అభిమాన్షు రెడ్డిగా తెలుస్తోంది. అభిమాన్షు తల్లిదండ్రుల స్వస్థలం కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారికి తెలుస్తోంది. బౌరంపేట గీతాంజలి స్కూల్లో మొన్ననే, ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా కలిసి ఈ దంపతులిద్దరికీ కూడా ఇతను ఒక్కడే చిన్న పిల్లవాడు కొడుకు ఈ మధ్యనే పుట్టినట్టుగా తెలుస్తుంది. ఒక 6 ఏళ్ల క్రితం. అతని వయసు కూడా జస్ట్ 6 ఇయర్స్. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ దంపతులిద్దరు కూడా. మనకు చిన్న బాబు పుట్టాడు, ఇంకా ఆ తర్వాత ఇతని భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలి. ఈ విధంగా కూడా వాళ్ళు సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా కూడా ఇదే విధంగా కలలు కంటూ ఉంటారు. సేమ్ అందరిలాగానే యాజ్ ఎ కామన్ ఫ్యాక్ట్ ఆ తల్లి కూడా ఎన్నో కలలు కంది. తన కొడుకు ఎంతో చక్కగా చదువుకుని ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అలాగే మన దగ్గరికి వచ్చి ఒక మంచి స్కూల్లో చదివిస్తే, అతను చదువుతున్న స్కూల్ కూడా గీతాంజలి స్కూల్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ స్కూల్స్ అని చెప్పి మనకు తెలుస్తుంది యాక్చువల్గా. సో ఇక్కడ సరిగ్గా దీనికి సంబంధించినటువంటి విజువల్సే మనం ఇక్కడ చూడబోతున్నాం. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది. సో ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం మనం క్లియర్గా. ఈ దారుణ దుర్ఘటన పొద్దున లేచిన వెంటనే కనీసం వాళ్ళు ఊహించగలిగారో లేదో, ఈరోజు ఇంత విషాదకరంగా పెను విషాదమయంగా మారుతుందని కనీసం ఆ తల్లి ఊహించగలిగిందో లేదో మనకు చూస్తుంటే మనకే హృదయం కలిచివేస్తుంది యాక్చువల్గా. అందులో చనిపోయింది కూడా ఒక అమాయకపు బాలుడు. ఇక్కడ చూస్తూ ఉండండి. ఇక్కడ అమాయకపు బాలుడు, ఆ తల్లి అలా స్కూటీ మీద వెళ్తోంది యాక్చువల్గా. చూడండి, ఇదే టిప్పర్ కరెక్ట్గా దానికి క్లోజ్ అయిన తరుణం. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి విజువల్. చూడండి కరెక్ట్గా దిస్ ఈజ్ ద స్పాట్. ఎస్, ఇక్కడ కరెక్ట్గా ఇంకొకసారి మనం విజువల్ పరిశీలించినట్లయితే స్టాప్ ఇయర్. ఇక్కడ కొంచెం బ్యాక్వర్డ్ చేయండి విజువల్ని. అయ్యో అసలు అక్కడ ఇక్కడ జస్ట్ ఒక్కసారి విజువల్ ప్లే చేయండి పేసియా. కరెక్ట్గా ఇక్కడ ఆమె హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ స్టెప్, ఈ టిప్పర్ యొక్క లెఫ్ట్ సైడ్ స్టెప్ కరెక్ట్గా చూసినట్లయితే, ఈ విజువల్ కరెక్ట్గా గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ స్టెప్ టచ్ అయినట్టుగా అనిపిస్తుంది. బట్ అయినప్పటికీ కానప్పటికీ కూడా లేడీస్ డ్రైవింగ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, ఏదైనా పక్క నుంచి అంత పెద్ద వెహికల్ క్రాస్ అవుతుంది అన్నప్పుడు జనరల్గా లేడీస్ అయితే ఎక్కువ భయపడతారు డ్రైవింగ్లో. మనం గమనిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లేడీస్ ఎవరైనా కాస్త మనల్ని క్రాస్ చేస్తున్నప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ పాపం లేడీసే ఎక్కువ ఇదవుతూ ఉంటారు, వాళ్ళు విక్టిమ్స్ అవుతూ ఉంటారు. సో అందుకని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం. జనరల్గా లేడీస్ మన ముందర డ్రైవ్ చేస్తున్నా కానీ, లేదు మనం పక్క నుంచి వెళ్తున్నా కానీ, మనమైతే ఈవెన్ నాకు కూడా జరిగింది సంఘటన పర్సనల్గా. పక్కన ఎవరైనా లేడీస్ వెళ్తున్నప్పుడు ఒకంత అప్రమత్తంగా నేనైతే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ షేక్ అవుతూ ఉంటుంది యూజువల్గా. ఎందుకంటే డ్రైవింగ్ మెంటాలిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి, ఆ డ్రైవింగ్ మెంటాలిటీలో లేడీస్ అనేవాళ్ళు కాస్తంత భయంతో ఉంటారు ఆబ్వియస్గా. సో ఆ మెంటాలిటీతో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే పక్కన అలర్ట్గా ఉంటారు. సో అదేవిధంగా ఆమె పక్క నుంచి అంత పెద్ద టిప్పర్ కొద్దిగా క్రాస్ అవడంతో ఆమె గమనించి ఆమె భయపడిందో ఏమో తెలియదు, కానీ మనం విజువల్ చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి ఆ విజువల్ ప్లే చేద్దాం. అఫ్కోర్స్ ఈ సంఘటన యాక్చువల్లీ ఈ దృశ్యం అనేది కొద్దిగా కలవరపాటుగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆర్టీవీ ఉద్దేశం ఇక్కడ చూస్తున్నటువంటి వ్యూవర్స్ని కలవరపరచడం మాత్రం కాదు, కేవలం ఇటువంటి ఘటనల పట్ల ఇవన్నీ కూడా గమనించి మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మాత్రమే. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి. ఆమె వెంటనే ఆమె హ్యాండిల్ కొద్దిగా అదలటంతో ఆమె జస్ట్ షేక్ అయిపోయి ఆమె కింద పడిపోయింది. ఇక్కడ వెంటనే పడిపోయిన వెంటనే అతను, ఆ బాలుడు ఆమె ముందర ఉన్నాడు ఆ పిల్లాడు వెంటనే ఆ వెనకాల చక్రాల కింద, టిప్పర్ కింద వెనకాల చక్రాల కింద పడిపోతున్నాడు. ఇక్కడ చూడండి క్లియర్గా.
ఎందుకంటే ఆ విజువల్స్ ఇంకా క్లియర్గా కొన్ని గైడ్లైన్స్ ప్రకారం మేము చూపించలేకపోతున్నాం. ఇంకో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. చూపించలేకపోతున్నాం. ఇంకో ఎస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రంట్ వీల్కి తగిలినట్టుగా ఉంది ఇక్కడ ఫ్రంట్ వీల్కి తగిలినట్టుగా ఉంది. వెంటనే ఎప్పుడైతే హ్యాండిల్కి అది టచ్ అయిందో అది లెఫ్ట్ సైడ్కి పడినట్టయితే కొంచెం ప్రాణాలైనా దక్కే ఛాన్స్ ఉండేది. కానీ ఇక్కడ మాత్రం రైట్ సైడ్ పడిపోయింది. డైరెక్ట్గా ఆమె ముందర పెట్టుకుని, ఎందుకంటే చిన్నపిల్లాడు కాబట్టి సైజులో చిన్నగానే ఉంటాడు కాబట్టి ఆమె ముందర ఉన్నాడు ఆ బాలుడు తీసుకొచ్చి ఆ బాలుడు ముందర ఉన్నాడు కాబట్టి అతన్ని ముందర పెట్టుకుని ఆమె డ్రైవ్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే హ్యాండిల్ తగిలిందో దాని కింద వెనక చక్రం కింద ఆ బాలుడు అమాంతం పడిపోయాడు. ఎందుకంటే అతను జనరల్గా ఏది కూడా పట్టుకుని ఉండడు. ఒకవేళ పట్టుకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ స్ట్రోక్ తగిలిందో ఆ స్ట్రోక్ తగిలిన వెంటనే ఆబ్వియస్గా, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్న తల్లే అదిలిపోయింది. సో అతను వెంటనే వెళ్ళిపోయి ఆ వెనక చక్రం కింద పడిపోయి నుజ్జు అయిపోయాడు. నిజంగా ఎంత హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్ ఇది. నిజంగా ఆ తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది ఆ కొడుకు మీద. ఎన్నో ఆశలు ఉంటుంది ఆ తల్లి. కొడుకు ఎంతో చక్కగా ముద్దుగా ఉన్నాడు, ఎంతో రెడీ చేసి చక్కగా టిఫిన్ పెట్టి తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం మమ్మీ అవి చాక్లెట్ కొనిపెట్టు, అవి ఇవి జనరల్గా చిన్నపిల్లలు అడుగుతూనే ఉంటారు. ఎవరి ఫ్యామిలీలోనే జరిగే సందర్భం ఇది. సో అవి కొనిపెట్టి ఇవి కొనిపెట్టి అంటే ఎంతో ముద్దుగా ఆ చాక్లెట్లు అవన్నీ కూడా కొనిచ్చి చక్కగా ఇంట్లో నుంచి బయలుదేరదీసి రెడీ చేసి, సాధారణంగానే స్కూల్లో ఎప్పుడు దింపుతున్నట్టుగానే దింపొద్దామని బయలుదేరినటువంటి ఆ తల్లికి ఈరోజు మాత్రం ఒక జీవితంలో ఒక బ్లాక్ డేగానే మిగిలిపోయింది. ఇది చాలా చూస్తున్న ప్రతి ఒక్క మనసున్న వ్యూయర్ కూడా ఎంతో బాధ కలిగించే విషయమే. సో ఇక్కడ చూస్తున్నాం. సో ఇదే సంఘటనపై మా ప్రతినిధి పెట్రిషియా మరింత సమాచారం అందించబోతున్నారు. పెట్రిషియా, చెప్పండి, అసలు ఈ స్కూల్ ఘటన ఎలా జరిగింది? మీ దగ్గర అప్డేట్ ఏముంది? హలో పీసీఆర్. పెట్రిషియా ముఖ్యంగా చెప్పండి, ఈ స్కూల్ ఘటన యాక్చువల్గా జరిగింది. మనం విజువల్స్ చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఎంతో హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే చాలా 6 ఏళ్ల చిన్న బాబు, ఇంకా అపంచబుద్ధి లేని ఇంకా చిన్న బాబు. అది కారణం ఏదైనా కావచ్చు, అది నిర్లక్ష్యం కావచ్చు, లేదంటే అఫ్కోర్స్ డ్రైవింగ్ నైపుణ్యం లోపం కావచ్చు. అది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం అయితే ఈరోజు గాల్లో కలిసిపోయింది. అది ఆ కుటుంబంలోనే కాదు, చూస్తున్న మనకు కూడా ఎంతో బాధ కలిగిస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? చూపిద్దాము ఉండండి. మళ్ళీ పెట్రిషియా. హలో పెట్రిషియా. Yes, can you hear me? పెట్రిషియా, నిజంగా ఇది ఒక హృదయ విదారక ఘటన. ఈరోజు కుత్బుల్లాపూర్లో ఏదైతే జరిగిందో సంఘటన, అది చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఒక నిండు అమాయకపు పసి బాలుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. కఠినమైనటువంటి ఆ టిప్పర్ చక్రాల కింద గిలగిల్లాడిపోతూ అతను చనిపోయాడు. పాపం అతని తల పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. సో చెప్పండి ఒకసారి, యాక్చువల్లీ దీని గురించి మరింత సమాచారం మీ దగ్గరే ఉంది పెట్రిషియా. హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం భయప్రాంతులకు గురయ్యేలాగా ఉంది. ప్రస్తుతం మనం దుండిగల్ ప్రాంతంలో ఉన్నాము. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం ఈ రోడ్డు ప్రమాదంకి. ఈ ప్రమాదంలో ఒక చిన్న 6 సంవత్సరాల బాలుడు చనిపోయాడు. అదే కాకుండా వాళ్ళ మదర్కి తీవ్రమైన గాయాలయ్యాయి. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతే మనకు స్థానికంగా ఉందో ఇదే ఫుటేజ్ క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా ఇక్కడనే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వద్దనే ఈ భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎవ్రీడే ఆ తల్లి ఎలా అయితే స్కూల్కి కొడుకుని రెడీ చేస్తుందో అలానే స్కూల్కి తీసుకెళ్తున్న క్రమంలో గీతాంజలి స్కూల్లో అయితే బాలుడు చదువుతాడు. ఇక్కడ పల్లవి స్కూల్ నుంచి అయితే వాళ్ళు గీతాంజలి స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ అభిమన్షు రెడ్డి 6 సంవత్సరాల బాలుడు ఫస్ట్ ఇయర్ అయితే చదువుతూ ఉన్నాడు. ఇలానే ఆ టిప్పర్ లారీ, ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాము, ఎక్కడైతే ఘటన చోటు చేసుకుందో అక్కడనే ఉన్నాం. టిప్పర్ లారీ ఇలా వెళ్తున్న సమయంలో ఆ తల్లి బైక్ మీద ఉంది. తను కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే తను హెల్మెట్ ధరించలేదు. ఒకవైపు కొడుకుని యథావిధిగా స్కూల్లో డ్రాప్ చేయడానికి ఉదయమే 8 గంటల ప్రాంతంలో తను ఇలా వస్తున్న సమయంలో ఎక్కడైతే ఇక్కడ టిప్పర్ లారీ ఉందో ఈ టిప్పర్ లారీ వెళ్తున్న సమయంలో తను 2 వీలర్ బైక్ పైన ఉంది.
కాస్త అదుపు తప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే టిప్పర్ లారీ ఆమె బైక్కి టచ్ అవ్వడం, దాని తర్వాత తను ప్యానిక్ అయ్యి కొంచెం హడావుడి అయిపోయి అది కాస్త బ్యాలెన్స్ అవుట్ అయిపోయి టిప్పర్ లారీ మీద పడిపోవడం, స్పాట్లో ఆ చిన్న బాలుడి పైన కూడా ఏదైతే ఆ టైర్ వెళ్ళిపోవడం, నుజ్జు అయిన పరిస్థితి, స్పాట్లో ఆ చిన్న పసిబాబు చనిపోయిన పరిస్థితి. ఎక్కడైతే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వద్దనైతే ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాం. ఆ కుటుంబం కూడా నిజామాబాద్ డిస్టిక్కి చెందిన వాళ్ళు, తండ్రి పేరు రాజు అని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనము పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద అయితే ఉన్నామో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా, సేఫ్టీ మేనేజ్మెంట్ తీసుకోకుండా, ఇష్టానుసారంగా వీళ్ళు స్కూల్ అయితే ప్రస్తుతము ప్రికాషన్స్ తీసుకోకుండా, ట్రాఫిక్ రూల్స్ని పాటించకుండా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఒకవైపు యూజువల్లీ ఇటువంటి మనం ఒకసారి చూడొచ్చు, కర్వీ లెంత్ అయితే కనిపిస్తుంది. రోడ్ అంతా కూడా చాలా కర్వీగా కనిపిస్తుంది. చాలా చిన్న రోడ్డు, స్కూల్ కూడా రోడ్డు వద్దనే ఉంది. ఒక జీబ్రా క్రాసింగ్ కానీ లేకపోతే సైన్స్కి సంబంధించి అంటే ట్రాఫిక్ ప్రికాషన్స్, గోస్లో ఇటువంటి ప్రికాషన్స్ ఏవి తీసుకోకపోవడం, వీళ్ళు స్కూల్ యాజమాన్యం కూడా చాలా నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఘటన కూడా ఇక్కడనే జరిగింది. మొదట ఒకసారి స్కూల్ వద్ద చూసుకుంటే కూడా చాలా స్పేస్ కూడా చాలా లోగా ఉంది. కర్వీ ఏరియా మొత్తం అంతా కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం కర్వీ ఏరియా అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇదంతా కూడా కర్వీగా ఉంది. ఇక్కడ స్కూల్ ముందు చాలా చిన్నగా ఉంది, దాని తర్వాత ముందు కర్వీగా ఉంది. ఎటువంటి ప్రికాషన్స్ చాలా క్లియర్గా మనకి జీబ్రా క్రాసింగ్ లేకపోవడం, అదే కాకుండా గోస్లో ఇటువంటివి ఏమీ లేకపోవడం. అంటే చూడొచ్చు ఆ వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తున్న పరిస్థితి. అదే ఇక్కడనే వేరే స్కూల్ బాబుకి అంటే గీతాంజలి స్కూల్కి వెళ్తున్న బాబుకి జరిగింది. పల్లవి స్కూల్ ముందు కూడా ఇటువంటి ఘటనలు అయ్యే అవకాశాలు చాలా మటుకు కనిపిస్తున్నాయి. అంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం, ట్రాఫిక్ సిబ్బంది కూడా యూజువల్ ఇటువంటి పీక్ హార్స్లో ఏదైతే డార్క్ స్పాట్స్ అంటే ప్రధానంగా చెప్తే ఇటువంటి ఏరియాస్ కర్వీగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేని, ప్రికాషన్స్ లేని కొన్ని స్కూల్స్ ఏవైతే ఇటువంటివి ఉంటాయో వీళ్ళ దగ్గర ఒక ట్రాఫిక్ సిబ్బందిని పెట్టడం జరుగుతుందంటే చూడొచ్చు ఎంత ఫాస్ట్గా వెహికల్స్ వెళ్తున్నాయి. ఈ క్రమంలో జీబ్రా క్రాసింగ్ లేకపోవడం, అదే కాకుండా ప్రికాషన్స్ తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా తరచూ జరుగుతున్నాయి. అదే కాకుండా ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ట్రాఫిక్ సిబ్బంది ఉంటారో వాళ్ళ నిర్లక్ష్యం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటువంటి డార్క్ స్పాట్స్ ఏరియాస్లో స్కూల్స్ అన్నీ కూడా ఏదైతే హెవీ ట్రాఫిక్ ఏరియాస్లో కానీ మెయిన్ రోడ్ పైన ఉన్న స్కూల్స్ కూడా పీక్ అవర్స్లో యూజువల్లీ 8 o'clock నుంచి 8:30 వరకు చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్తుంటారు. పేరెంట్స్ డ్రాప్ చేస్తున్న టైంలో ఆ హాఫ్ అన్ అవర్ 1 hour కానీ లేదంటే ఈవినింగ్ 3:30 నుంచి 4:30 వరకు ఈ పీక్ అవర్స్లో ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీస్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రైమరీ ఫాల్ట్ వచ్చేసి లారీ డ్రైవర్ దాని కూడా గా తెలుస్తుంది. యా పెట్రిషా, మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే అది యాక్చువల్గా ఆల్మోస్ట్ హైవేని తలపించేట్టుగా ఉంది. యాక్చువల్లీ బౌరంపేటది అండ్ మీరు అది చాలా కర్వీగా కూడా ఉంది. యాక్చువల్గా చూస్తుంటే చాలా ప్రమాదకరమైనటువంటి రహదారి అది. ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ ఇటువంటివి కూడా ఉన్నట్టుగా కూడా కనిపించడం లేదు. సో మరి దానిపై ఏ రేంజ్ స్పీడ్లో వెళ్తుంది. యాక్చువల్లీ ఈ టిప్పర్ కూడా మనం చూసాం. యాక్చువల్గా ఈ టిప్పర్ కూడా యాక్చువల్లీ ఆల్మోస్ట్ కంట్రోల్ స్పీడ్తో వెళ్తున్నప్పటికీ ప్రధానంగా అక్కడ ఆమె హ్యాండిల్ అదలడం వల్ల యాక్చువల్గా కొంచెం ఆల్మోస్ట్ ఒక రకంగా ఆ తల్లి కూడా ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆమె హ్యాండిల్ అదలటం వల్ల కూడా సంవాట్ అది లారీ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో అంటే డ్రైవర్ ఎక్కడానికి ఉపయోగించేవి ఆ స్టెప్స్కి తగిలినట్టుగా కూడా కొంచెం అనిపిస్తుంది నాకు. ఎస్, టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా క్లారిటీగా కనిపిస్తుంది. కర్వీ ఏరియా, ఒక స్పీడ్ బ్రేకర్ కూడా లేదు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోలేరని కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి సైన్ బోర్డ్స్ లేవు. యూజువలీ స్కూల్ ఏరియాస్లో ఇటువంటి సైన్ బోర్డ్స్ అంటే గోస్లో కర్వీ ఏరియా ఇటువంటి ప్రికాషన్స్ ఉంటాయి. వాళ్ళు ఇంత చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళల్లో ఉంటారు. అటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం చాలా క్లియర్గా అనిపిస్తుంది. టిప్పర్ లారీ కూడా ఇక్కడ నుంచే వెళ్తుంది, చాలా కర్వీ ఏరియా. అదే కాకుండా స్లోగా మెయింటైన్ చేయడం ఇటువంటివి లేకపోవడం. యూజువల్లీ స్కూల్ ఏరియాస్లో అంతా కూడా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అంటే ఒక దాదాపు 100 meters దగ్గర ఒకటి అటువంటివి ఎటువంటి కూడా స్పీడ్ బ్రేకర్స్ లేని పక్షాన అయితే కనిపిస్తుంది. చాలా మటుకు ఈ ఏరియా అంతా కూడా డార్క్ స్పాట్ అనే చెప్పొచ్చు. ఎప్పుడూ చాలా తరచుగా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. ఒక రాంగ్ టర్న్స్ తీసుకోవడం కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, ఇగ్నోర్ చేయడం, సేఫ్టీ లాస్ అండ్ ప్రికాషన్స్ పాటించుకోకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పువర్ జంక్షన్ డిజైన్